హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ధరణి పోర్టల్లో మిస్సింగ్ సర్వే నెంబర్స్ అంటే పాత పాస్బుక్లో ఉండి కొత్త పాస్బుక్లో లేనటువంటి సర్వే నెంబర్లు మనం ఎలా గ్రీవెన్స్ పెట్టాలి, ఎలా పెట్టాలి, దాన్ని ఎలా మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మనకు ల్యాండ్కి సంబంధించి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. అది చాలామంది ప్రీవియస్ వీడియోలో ప్రాపర్టీ ల్యాండ్కు సంబంధించిన కొన్ని ఒక వీడియోస్ అండ్ ఫ్రెండ్స్. ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేశారు. సో కామెంట్కు కింద రిప్లై కింద రిప్లై ఇవ్వడం ద్వారా ఫైనల్గా కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యాను. సో అలాంటి ఇబ్బంది అనేది ఉండొద్దని చెప్పేసి నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ నుండి డైరెక్ట్గా నాకు కాల్ కూడా చేయవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, అదే టెలిగ్రామ్ గ్రూప్ నుండి వచ్చే కాల్స్ నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. కానీ డే టైంలో కాకుండా ఈవినింగ్ 6 తర్వాత మీరు కాల్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక మీసేవ ఆపరేటర్ని. డే మొత్తం నాకు లాట్ ఆఫ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి వర్క్స్ ఎన్నో చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈవినింగ్ 6-7కి ఆ టైంలో మీరు కాల్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు, మీరు పర్సనల్గా ల్యాండ్ సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఖచ్చితమైన ఇంటిమేషన్ అయితే మీకు ఇవ్వగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం మీకు 2 టాపిక్స్ గురించి చెప్తాను. ఒకటి నాలా కన్వర్షన్ ఎలా పెట్టాలి, ఇంకోటి మిస్సింగ్ సర్వే నెంబర్. మిస్సింగ్ సర్వే నెంబర్ అంటే పాత పాస్బుక్లో ఉండి కొత్త పాస్బుక్లో ప్రింట్ రానివి, ధరణి పోర్టల్లో మొత్తానికే చూపించనివి, ఇలాంటివి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎక్స్టెంట్ తక్కువ పడినవి, అంటే పాత పాస్బుక్లో 2 ఎకరాలు ఉండి కొత్త పాస్బుక్లో ఎకరంన్నర కానీ ఎకరం కానీ ఇలా పడ్డ సర్వే నెంబర్ని మనం ఎలా గ్రీవెన్స్ పెట్టాలి, దాన్ని ఎలా మనం హైలైట్ చేయాలనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా ధరణి పోర్టల్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ధరణి పోర్టల్ ఓపెన్ చేసాం. ఇందులో నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతున్నాను. ఫ్రెండ్స్, ఓటీపీ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగా లాగిన్ అయ్యాం. సో ఫ్రెండ్స్, ఈరోజు నాలా కనెక్షన్ ఒకటి చెప్తానన్నాను కదా. ఇప్పుడు ప్రజెంట్ మనకు నాలా కనెక్షన్లో 2 రకాల ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫర్ నాలా. ఈ అప్లికేషన్ ఫర్ నాలా అనేది కొత్త పట్టాదారు పాస్బుక్ ఉన్న వారికి మాత్రం ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి నాలాలో ఇంకో రకం ఫ్రెండ్స్, అది సర్వే నెంబర్తో చేయొచ్చు, దానికి పాస్బుక్ లేకున్నా పర్లేదు. చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫర్ నాలా వితౌట్ పీపీబీ మీన్స్ పట్టాదారు పాస్బుక్ లేకున్నా ఈ నాలా అనేది మనం పెట్టుకోవచ్చు. సో మనకు ఇప్పుడు కస్టమర్ దగ్గర పట్టాదారు పాస్బుక్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను బుక్ నెంబర్ ఎంట్రీ చేసి నాలా కనెక్షన్ పెడుతున్నాను ఫ్రెండ్స్. సో నాలా కనెక్షన్ చాలా ఈజీ ఉంటుంది. అసలు నాలా అంటే ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయేతర భూములు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ వాటిని మనం నాలా ల్యాండ్స్ అని అంటాం. సో వ్యవసాయ భూమిలో మనం గృహాలు కానీ, అంటే రెసిడెన్స్ కమర్షియల్ వర్క్స్ కానీ, అంటే ఫ్యాక్టరీలు కానీ, పర్సనల్ కానీ, ఇలాంటి ఏవి కూడా మనం కట్టడానికి వీలు లేదు. సో నాలా చేసిన ల్యాండ్లో అయితే మనం ఏమైనా చేసుకోవచ్చు. ధరణి పోర్టల్ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫర్ నాలా పెట్టాను కాబట్టి ముటేషన్ టైప్ నాలా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, న్యూ కన్వర్షన్, ఎగ్జిస్టింగ్ కన్వర్షన్, కొత్త మార్పిడి, ఉన్న మార్పిడి. కొత్త మార్పిడి అంటే ఫ్రెండ్స్ కొత్తగా మనం నాలా కన్వర్షన్ చేయాలనుకున్నప్పుడు కొత్త మార్పిడి తీసుకోవాలి. లేకుంటే ఉన్నదానికి అడిషనల్గా ఇంకొంచెం ల్యాండ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ కన్వర్షన్ పెట్టాలి ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు కొత్త మార్పిడి కావాల్సి న్యూ కన్వర్షన్ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ పట్టదారు పాస్బుక్ నెంబర్ ఇచ్చాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చాయి.
క్యాండిడేట్ కావాల్సిన సర్వే నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. మనకి ఇక్కడ టోటల్ ఎక్స్టెండ్ ఉంది ఫ్రెండ్స్. ఈ సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. దాంట్లో మనకు ఎంతైతే ఎక్స్టెండ్ మనకు కన్వర్షన్ కావాలనుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ 5 గుంటలు ఉంది. 5 గుంటలు మొత్తాన్ని మనం కన్వర్షన్ పెడుతున్నాం. చూడండి ప్రొసీడ్ పేమెంట్ కొట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వచ్చింది. ఈ ల్యాండ్లో అంటే ఈ 332/2 సర్వే నెంబర్లో కొంచెం ఆర్ఎస్ఆర్ వేరియేషన్ అంటూ ఉంది. అందుకోసం అని చెప్పేసి మనకి ఇది ఇక్కడ మనకు ముందస్తు ఎర్రర్ అంటే వార్నింగ్ చేస్తుంది. ఓకే కొట్టేసి మనం పేమెంట్కి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి 5 గుంటలకు మనకు 375 వచ్చింది. యాక్చువల్గా ఈ 375 ఎక్కడ వేసిన ఇదే వస్తుందంటే అది చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ల్యాండ్ వాల్యుయేషన్ బట్టి ఈ మనకు పేమెంట్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీన్ని పేమెంట్ చేస్తున్నాను. ఈ నాలా కన్వర్షన్ చేసిన వెంటనే పేమెంట్ చేసిన వెంటనే ఇది డైరెక్ట్గా ఎంఆర్ఓ లాగిన్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంఆర్ఓ లాగిన్కి ఎందుకు వెళ్తుంది అంటే మనం పట్టదారు పాస్బుక్ ఇచ్చాం కాబట్టి, అంటే పీపీబీ నెంబర్ ద్వారా వచ్చాం కాబట్టి డైరెక్ట్గా మనకు ఎంఆర్ఓ లాగిన్కి వెళ్తుంది ఫ్రెండ్స్. వితౌట్ పీపీబీ పట్టదారు పాస్బుక్ నెంబర్ లేకుండా మనం ఏవైతే చేస్తామో అవి నేరుగా కలెక్టర్ లాగిన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మనకు ఎంఆర్ఓకి వచ్చి ఎంఆర్ఓ వెరిఫై చేసిన తర్వాత అవి అప్రూవ్ కోసం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి. కలెక్టర్ గారి దగ్గర వెరిఫై అయిన వెంటనే అది మనకు నార్మల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదేనే కాదు, ప్రాపర్టీ ల్యాండ్ కూడా అంతే. ప్రాపర్టీ ల్యాండ్లో గ్రీవెన్స్ పెట్టినప్పుడు కూడా మనకు అది డైరెక్ట్గా కలెక్టర్ లాగిన్కి వెళ్తుంది. అక్కడ నుంచి వెరిఫికేషన్ కోసం వచ్చేసి అది ఎంఆర్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు క్లియర్ అని చెప్పగానే మళ్ళీ అదే కాపీస్ తోటి మళ్ళీ అదే మెమోస్ తోటి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన వెంటనే మనకు మెసేజ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పేమెంట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఒక 5 minutes. ఓకే ఫ్రెండ్స్, పేమెంట్ సక్సెస్ అయింది. ఆటోమేటిక్గా అది ఇప్పుడు ధరణి పోర్టల్ నుంచి లాగౌట్ అవుతుంది. ధరణి పోర్టల్ నుంచి లాగౌట్ అయిందంటే మన పేమెంట్ కన్ఫర్మ్ అయినట్టు. లేకుండా మళ్ళీ అదే ధరణి పోర్టల్లో స్టే ఉంది అనుకోండి ఫ్రెండ్స్, అది పేమెంట్ అది వాళ్ళకి ఇంకా ధరణి పోర్టల్కి చేరలేదని అర్థం. సో అది మనకు రీఫండ్ అని అవుతుంది, లేకుంటే పేమెంట్ అని అవుతుంది. సో మన ధరణి పోర్టల్ నుంచి లాగౌట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో లాగౌట్ అయింది కాబట్టి మన పేమెంట్ సక్సెస్ అయింది కాబట్టి మనకు ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. మళ్ళీ ఒకసారి దాన్ని చెక్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, నేను ఏవైనా మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను. మీకు ఈ విషయంలో ధరణికి సంబంధించిన విషయంలో కానీ మీ ల్యాండ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలా చేశాం కాబట్టి ఈరోజు డేట్ 29. చూడండి ఫ్రెండ్స్, బుక్ స్లాట్ అంటుంది. సో ఇప్పుడు మన క్యాండిడేట్ మనకి ఏం చెప్పలేదు కాబట్టి మనం ఇప్పుడు స్లాట్ బుక్ చేయట్లేదు. సో స్లాట్ బుక్ చేస్తే మనకు దానికి సంబంధించిన ఎంఆర్ ఆఫీస్ అనేది స్లాట్ బుక్ అవుతుంది. ఆ రోజు మనం ఈ సంబంధించిన డాక్యుమెంట్స్, పేమెంట్ రిసిప్ట్ కానీ స్లాట్ రిసిప్ట్ కానీ తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసి, సో ల్యాండ్ పాస్బుక్ కూడా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. పట్టదారు పాస్బుక్ కూడా ఒరిజినల్ పాస్బుక్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేస్తే మన తమ్ము తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు. సో ఈ రిజిస్ట్రేషన్ కాపీస్ కూడా 1 కాపీ తీసుకుంటారు. అండ్ మన పట్టదారు పాస్బుక్ పైన ఉన్న ల్యాండ్ని కొట్టేస్తారు. ఇక్కడ నాలా కనెక్షన్ అయిన తర్వాత ఇది అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన పాస్బుక్లో ఉండకూడదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు నాలా కనెక్షన్ చేసినట్టుగా. సో ఫర్దర్గా ఆ సర్టిఫికేట్ మనకు ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇది నాలా చేసే విధానం. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత మీకు ఇంకో విషయం చెప్తాను. నన్ను మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ ఆ సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ మిస్సింగ్ అవ్వడం కానీ ఇలాంటి జరిగినప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకు ఈరోజే మనకు అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే ధరణిలో ధరణి మ్యాటర్స్లో గ్రీవెన్స్ పెట్టుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. సో అది గొప్ప విషయం చెప్పొచ్చు, గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ అని. సో ఇది ధరణి స్టార్టింగ్లో అయితే ఉండే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో తీసేసాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశాడు. సో ఇది చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంది. దీని ద్వారా పార్ట్ బిలో ఉన్న ల్యాండ్స్ కూడా కొన్ని మనం ఇప్పుడు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీని ద్వారా. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థకు సంబంధించిన భూములు కావచ్చు, ఒక వ్యక్తికి సంబంధించిన భూములు కావచ్చు. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన పర్సన్ నేమ్, ఆ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ డమ్మీగా ఇస్తున్నా ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్,
సో ఇది ర్యాండమ్గా ఇచ్చే మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్, ఇది ఎవరిది కాదు, ఇది డమ్మీ ఇస్తున్నా ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ మీకు చెప్పడం కోసం అని చెప్పేసి. ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు ఏ కేసు లేదు. సో మీలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం మీరు ఈ వీడియో ద్వారా అయితే గ్రీవెన్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏదో ఒకటి రిప్లై అయితే మనకు వస్తుంది. మొన్నటిదాకా ధరణి గ్రీవెన్స్ అని చెప్పేసి ఒకటి మెయిల్ ఐడి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. దానికైతే ఇప్పటివరకు ఎన్నో మెయిల్స్ చేశాను, ఎన్నో వాట్సాప్లో పంపించాను, కానీ ఇప్పటివరకు ఒకటి కూడా రిప్లై రాలేదు. సో అది వస్తుందో లేదో కూడా తెలియదు కాబట్టి మనకి ఈ మ్యాటర్స్లో పెట్టుకోవడం అయితే మనకు చాలా ఉత్తమం. ఎందుకంటే దీనికి ఒకటి రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో మీ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఏదో ఒకటి ర్యాండమ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది కమ్యూనికేషన్ అడ్రస్ ఫ్రెండ్స్. ఈ అడ్రస్ మాత్రం మనది ఇవ్వాలి. ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్, ల్యాండ్ ఎక్కడ ఉందో అక్కడ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సర్వే నెంబర్ వచ్చేసి మనకు బ్లాంక్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఈ కేసు ఇప్పుడు మనం యొక్క విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ విలేజ్లో ఉన్న సర్వే నెంబర్లు అనేవి మాత్రమే వస్తాయి, మనకు మిస్సింగ్ అయిన సర్వే నెంబర్ అక్కడ రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనకి ఏ సర్వే నెంబర్ అయితే మిస్ అయిందో ఆ సర్వే నెంబర్ని ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే సర్వే నెంబర్ మిస్ అయినప్పుడు 7 ఎంట్రీ చేస్తాం. లేకుండా దానికి బై నెంబర్ ఉంటే బై 1, బై 2, బై 3 అని చెప్పేసి ఇలా బై నెంబర్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా బై నెంబర్ ఉంటే బై నెంబర్లు ఇవ్వాలి. ఈ కేసు ఇంగ్లీష్ అక్షరాలు ఉంటే ఇంగ్లీష్ అక్షరాలు కూడా ఇవ్వచ్చు మనం, కానీ ఇక్కడ తెలుగు అక్షరాలు ఉంటే తెలుగు తీసుకుంటుంది. చూడండి, మనకు కావాల్సింది ఇంగ్లీష్ అక్షరం కాబట్టి ఇంగ్లీష్కి రావడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇంగ్లీష్ రావట్లేదు ఫ్రెండ్స్, తెలుగు తీసుకుంటుంది కాబట్టి తెలుగులోనే ఇంగ్లీష్ అక్షరాలు టైప్ చేయండి. ఓకే, ఇన్ కేసు మీ దగ్గర పట్టదారు పాస్బుక్ ఉంటే పట్టదారు పాస్బుక్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్, లేకుంటే అవసరం లేదు. ఇక్కడ బుక్ రానప్పుడు కూడా మనం ఇక్కడ మన సర్వే నెంబర్లు అన్నీ ఇచ్చేసి, అంటే మన సర్వే నెంబర్ ఇచ్చేసి మనం బుక్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సర్వే నెంబర్ ఇస్తాం, ఇక్కడ పాస్బుక్ లేకపోతే పాస్బుక్ని వదిలేస్తాం. తర్వాత నేచర్ ఆఫ్ గ్రీవెన్స్, ఇక్కడ బౌండరీ డిస్ప్యూట్ ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్స్టెంట్, ఎవరికైతే ల్యాండ్ అయితే తక్కువ పడింది, పాత పాస్బుక్లో ఎక్కువ ల్యాండ్ ఉండి కొత్త పాస్బుక్లో ల్యాండ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్స్టెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫారెస్ట్ బౌండరీస్ డిస్ప్యూట్, అటవీ సరిహద్దు వివాదాలు ఉన్నప్పుడు ఇది పెట్టుకోండి. పక్కవారిత వివాదం ఉన్నప్పుడు ఇది, అంటే బౌండరీస్ చుట్టుపక్కల వాళ్ళు ల్యాండ్కి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నతో వివాదం ఉన్నప్పుడు ఈ ఆప్షన్ తీసుకోండి. పీపీబీ పట్టదారు పాస్బుక్ రానప్పుడు ఈ ఆప్షన్ తీసుకోండి. మళ్ళీ మిస్సింగ్ సర్వే నెంబర్, టోటల్ సర్వే నెంబర్ మిస్ అయినప్పుడు అదర్స్ పెట్టేసి ఇక్కడ అదర్స్ రీజన్ రాయండి. తర్వాత డిస్క్రిప్షన్ మా గ్రీవెన్స్ మొత్తం క్లియర్గా రాయండి ఫ్రెండ్స్, ఏమైంది, ఎందుకు మిస్ అయింది. సో పాత పాస్బుక్లో ఇంత ఎక్స్టెంట్ ఉంది, కొత్త పాస్బుక్లో ఇంత ఎక్స్టెంట్ తక్కువ పడింది. సో నా పాస్బుక్లో ఒక నెంబర్ మిస్ అయింది, ఈ నెంబర్ని యాడ్ చేయగలరు. సో ఇలా అని చెప్పేసి మనం గ్రీవెన్స్ రాసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ టైపు, ఏ డాక్యుమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఆర్డర్ కావచ్చు, కలెక్టర్ ఆర్డర్ కావచ్చు, కొత్త పాస్బుక్ కావచ్చు, పాత పాస్బుక్ కావచ్చు, అది ఇక్కడ రాయండి. సో ఆ డాక్యుమెంట్ని మీరు 1 MB సైజులో పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, జేపీజీ కావచ్చు, జేపీఈజీ కావచ్చు, పిఎన్జీ కావచ్చు. వీటిలో డిఫరెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. పీడిఎఫ్లో చేయండి, ఎందుకంటే పీడిఎఫ్లో ఎక్కువ పేపర్స్ అంటే ఎక్కువ డాక్యుమెంట్స్ పేపర్స్ అయితే మనం అటాచ్ చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ రిమార్క్స్ రాయండి. రిమార్క్స్ రాసిన తర్వాత ఇక్కడ యాడ్ ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ ప్లేస్ చేయగానే ఇక్కడ మనం ఏవైతే ఎంటర్ చేసామో అవన్నీ కింద యాడ్ అవుతాయి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. సబ్మిట్ క్లిక్ చేయగానే మనం ఇక్కడ కాసేపు తిరిగి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో మనకు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని అలాగే క్యాప్చర్ చేయండి, లేక మొబైల్లో ఫోటో తీసుకోండి. మొబైల్లో ఫోటో తీసుకోవడం ద్వారా అది మన దగ్గర ఉండిపోతుంది. ఆ తర్వాత మీరు బయట ఎక్కడ క్లిక్ చేసినా వెంటనే మాయమైపోతుంది, మనకు ఎలాంటి ప్రింట్అవుట్ కూడా రాదు. సో మనకు ఆ రిఫరెన్స్ నెంబర్ కావాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా మనం క్యాప్చర్ చేసుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓకే. ఈ విధంగా మనకు సర్వే నెంబర్ కానీ ఎక్స్టెంట్ కానీ తగ్గినప్పుడు మనకు ధరణి గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇలా కాకుండా